బాపట్ల పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్లిపర మండలం ఈపూర్ గ్రామంలో వేచేసిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయ విశేషాలను తెలుసుకుందాం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆర్తితో అమ్మ అని పిలిచినంతలోనే కమ్మని కరుణామృత ధారలు కురిపించే అవ్యాజ కరుణామూర్తి. అచంచలమైన భక్తి ప్రపత్తులతో కొలిసిన అమ్మ ఆలనతో పాలనతో లాలనతో అనుగ్రహించును ఆనందప్రాప్తి. సకల చరాచర జీవ సృష్టికి విశ్వవృష్టికి ఆధారభూతమైన ఆది పరాశక్తిని మ్రొక్కిన గ్రక్కున కృపసేయును. కాత్యాయనాయై విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఈపూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం 1976వ సంవత్సరంలో స్థాపితమైనది. అర్ధ శతాబ్దముగా భక్తులకు అభయమిస్తున్న అమ్మవారు ఆలయ స్వాగత తోరణంపై సింహవాహిని అయి దర్శనమిస్తుంది. ఎడమవైపున వినాయకుడు, కుడివైపున సుబ్రహ్మణ్యుడు దర్శనమిస్తారు. ప్రధాన ఆలయ గోపురంపై వివిధ దేవతా పరివార ఆకృతులు, కళాత్మకమైన చుట్టు ప్రాకారములు చూపరులను ఆకట్టుకుంటాయి. ఆలయ చరిత్రలో భాగంగా బట్ల పెనుమర్తి కనకదుర్గ నాన్నగారు శ్రీపతి సుబ్బయ్య గారు దేవి ఉపాసకులుగా అమ్మవారిని ప్రసన్నం చేసుకుని వారి యొక్క ఉపాసనా బలాన్ని కనకదుర్గ గారికి ప్రసాదించారు. ఆ యొక్క ఉపాసనా బలంతో మరియు శ్రీపతి సుబ్బయ్య ధర్మపత్ని సీతమ్మ గార్ల ఆశీస్సులతో బట్ల పెనుమర్తి కనకదుర్గ గారు సాక్షాత్తు శ్రీ కనకదుర్గమ్మగా అవతరించి కృపాకటాక్ష అనుగ్రహ వీక్షణలతో గ్రామ ప్రజలకు అభయమిస్తున్నారు. శ్రీపతి సుబ్బయ్య గారికి 8 మంది సంతానం. 6 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఆడపిల్లలలో పెద్దవారు కనకదుర్గ హనుమంతరావు దంపతులు. 2వ ఆడపిల్ల కొర్రపాటి అనసూయ కృష్ణమూర్తి దంపతులు. బట్ల పెనుమర్తి కనకదుర్గ హనుమంతరావు దంపతులకు 9 మంది సంతానం. కనకదుర్గ గారి ప్రోద్బలంతో సంకల్పించిన 40 రోజుల్లోనే ఆలయ అంకురార్పణ జరగటం విశేషం. ఆ తరువాత కొద్ది కాలానికి బట్ల పెనుమర్తి కనకదుర్గ గారు ప్రధాన ఆలయ ప్రాంతంలోనే సజీవ సమాధి గావింపబడగా అక్కడే దేవతామూర్తిగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకున్న ఎడల 40 రోజుల్లో తీరుతుందని భక్తుల విశ్వాసం.
కోరిన కోర్కెలు తీరని ఎడల మొక్కులు తీర్చుకోవడం దేవాలయ ప్రధాన విషయం. ఆలయ గర్భగుడిలో శంఖచక్ర గదా శూల పాలినిగా శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. దుర్గమ్మకు ఇక్కడ అర్చకులు ప్రతినిత్యం షోడశోపచారములతో పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం విశేష పూజలు నిర్వహిస్తారు. పండుగల సమయంలో ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారిని శోభాయమానంగా అలంకరణ గావిస్తారు. కలశ స్థాపన గావించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే అఖండ దీపం వెలిగించి జ్యోతి స్వరూపిణి అయిన అమ్మవారికి ఆనందాన్ని కలుగజేస్తారు. శత్రునాశనం జరిగిన విజయదశమి రోజున ఉత్సవమూర్తిని ఊరంతా ఊరేగిస్తారు. ఇక్కడి దేవాలయంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. పండుగ పర్వదినములలో 500 మందికి పైగా అన్నదానం జరగటం విశేషం. ఇక్కడి ఆలయ నిర్వహణ జగజ్జనని పరిషత్ ఆధ్వర్యంలో జరపబడుతుంది. సేవా తత్పరతకు నిదర్శనమైన ఈ జగజ్జనని పరిషత్ దేవాలయ ప్రాంగణంలో భక్తులకు వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తోంది. వెరసి ఈపూరు శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై నిలుస్తోంది. చూశారు కదా, ఈపూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవాలయ విశేషాలను. మరొక దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.